హలో ఎవరీవన్, నేను జాకిర్ హుసేన్. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద కక్ష సాధింపులు సాధిస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా ఎన్నో చర్చలు అయితే వచ్చాయి. సో అయితే ఇప్పుడు ఈ చర్చలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కక్ష సాధింపులకి కారణం ఏంటో తెలిసింది. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఏంటి సార్, అమెరికా అధ్యక్షుడు అంటే ఇన్ని రోజులుగా భారత్ మీద కావాలని ఇట్లా చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వచ్చినాయి. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ దానికి కారణాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు? ట్రంప్కి వయసు అయిపోతుంది, దానికి తోడు వయసుతో పాటు చాదస్తం కూడా పెరుగుతుంది. సో అయితే ఈ రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాక ఇంకా మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ఈలోగే తన బిజినెస్లని సెట్ చేసుకోవాలి, తనతో పాటు ఉన్న కుటుంబ సభ్యుల బిజినెస్లు సెట్ చేసుకోవాలి, తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అని ఒక దురాశ కలిగింది. దురాశనే చెప్పాలి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అంటేనే మారుమూల పల్లెటూరుడు కూడా తెలుస్తుంది అబ్బా అమెరికా ప్రెసిడెంట్ అంటే. సో అది చాలదా, ఇంకా కావాలి అని చెప్పి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించేస్తున్నాడట ఈ అయ్యగారు. అంటే ఏదో శాంతపరుడు, శాంత స్వభావి, ఏదో మహాత్మా గాంధీ ఇలాగ బిల్డప్ ఇస్తే అసలు మహాత్మా గాంధీ గురించి కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో ఆర్టికల్ చదివాను. ఆయనకి 50లోనూ 48లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆయన హఠాన్ మరణం, హత్యకు గురయ్యాడు. కాబట్టి ఆ సంవత్సరం ఇంకెవరికి ఇవ్వలేదు, ఎవరికి ప్రకటించలేదట. ఎందుకు? ఆయన మీద ఉన్న గౌరవంతో, భారతదేశం యొక్క గౌరవంతో, అటువంటి మహనీయుడు ఈ నేల మీద మరలా నడిచాడంటే ఎవడు నమ్మడేమో అని ఎవరు ఐన్స్టీన్ కూడా అన్నారంట ఒకనొక సందర్భంలో. రాబోయే రోజుల్లో ఇటువంటి ఒక 50 kg బక్కపలచిన పర్సనాలిటీ ఈ భూమి మీద నడియాడాడంటే ఎవరు నమ్మరేమో నెక్స్ట్ జనరేషన్స్, అంత శాంతి స్వభావం అన్నట్టే చెప్పాడు ఆయన. సో అట్లాంటి మహాత్మా గాంధీ కోసం నోబెల్ ఏదైతే సమాఖ్య ఉందో ఆ కమిటీ అది ఇంకా ఎవరికి ప్రకటన కూడా వచ్చింది. అలాంటి వాళ్ళకి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతిలో ఆ వరుసలో ఈయన కూర్చోబెడతామా? ఆయన పిచ్చి కాకపోతే, తాపత్రయం కాకపోతే. సో దానికోసం అన్ని దేశాలకి సపోర్టు. అరబ్ కంట్రీస్ వెళ్ళాడు, జర్మనీ, ఎక్కడికి, రష్యా, ప్రతి దగ్గరికి కూడా వెళ్ళడం. నేను ఇలాగా నోబెల్ సంది నాకు మీరు సపోర్ట్ చేయాలి, మీరు సర్వేకి వస్తారు కదా, నా పేరే చెప్పండి అన్నట్టుగా రికమెండ్ చేసుకుంటున్నాడు. బట్ వాళ్ళ మైనార్టీకి సంబంధించిన దేశాలు ఎక్కడైతే వాడు చెప్పు చేతుల్లో లేదా వాడు మోచేతి నీరు తాగే వాళ్ళందరూ వాడికి తప్పకుండా సార్ బయింకో, లేదంటే వాడి దగ్గర ఉన్న టారిఫ్స్ ఎక్కువ అయిపోతాయనో, లేదంటే వాడి నుంచి ప్రొడక్ట్స్ రావనో, లేదంటే ఏదో అప్పు సాయం ఎవడెవడో భయంకో చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. భారతదేశంకి అది చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడారు. అలా మాట్లాడుతూనే ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానని చెప్పాడు. వెంటనే మన వాళ్ళు ఏం చేశారు? ఆయన చెప్పేది అమెరికా జోక్యమే లేదు, మేము మొదటి నుంచి కూడా మా దాయాది దేశం ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే ఏ విషయమో కూడా మూడో దేశం యొక్క జోక్యం మేము సహించం, మేము ఒప్పుకోం, ప్లీజ్ దయచేసి ఎవరు ఎంటర్ అవ్వద్దు, ఎంటర్ అయినా కూడా వాడిని ఉపేక్షించాం అని ఖరాఖండిగా చెప్పారు. సో దీని మీద ఎవరు ఎంటర్ అయినా వాళ్ళకి సైలెంట్గా ఇచ్చి పడేశారు మన వాళ్ళు. విదేశాంగ శాఖ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా, జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మోదీ గారు కానీ, ఎవరైనా సరే. సో ఇప్పుడు ఆయన ఈ నోబెల్ శాంతి బహుమతి కోసం నేను ఇలా చెప్తాను, మళ్ళీ నేనే, మీరు ఎలాగా ఒప్పుకోలేదు కాబట్టి నేనే చెప్పలేని ఒప్పుకుంటాను, బట్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి, తర్వాత మా వ్యవసాయము అలాగే మిల్క్ ప్రొడక్ట్స్, పాల ఉత్పత్తికి సంబంధించి మీ దేశంలో కూడా మేము ఎంటర్ అవుతాం, మాకు హెల్ప్ చేయండి అన్నట్టుగా మాట్లాడారు. దానికి కూడా మోదీ గారు ససేమిరా నో అన్నాడు ఆయన. ఓకే. సో ఎందుకు ఇప్పటికే సుమారుగా 250 మిలియన్లు అంటే ఆల్మోస్ట్ 25 కోట్ల మంది రైతులు భారతదేశానికి ఉన్నారు. భారతదేశంలో అంటే కౌలు రైతులు, వీళ్ళు వాళ్ళు కూలీలు అన్నీ కలిపి. సో ఆల్మోస్ట్ అంతమంది పనిచేస్తే కానీ మనం తిండి తినలేం. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి ఎంతకన్నా పండిస్తారా? దాంట్లో వేస్ట్ చేసేదే మన వాళ్ళు, పిచ్చివాళ్ళు. ఎంత వేసుకోవడం, వదిలేయడం, పడేయడం, అట్లా అది పక్కన పెడితే ఇట్లా ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము ఖచ్చితంగా భారతదేశం సస్యశ్యామలంగా ఉందంటే వాళ్ళే కాబట్టి అందులో ఎంటర్ చేయడం అని ఒప్పుకోలేదు. సో అదొక కడుపుమంట. ఒకవైపు నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి
ఒప్పుకోలేదు. రెండోది వ్యవసాయము, పాల ఉత్పత్తి, అది పాడి పంటలకు సంబంధించి కూడా మనం భారతదేశం వాడిని ఎంటర్టైన్ చేయలేదు. ఎస్. సో ఇంకా సుంకాలు విధించాడు. ఇది ఎలా తెలిసింది? దాని వ్యవహారాలు, వైట్ హౌస్ వ్యవహారాలు, అమెరికా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకునే జెఫరీస్ అనే ఒక ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ ఒక సంస్థ, అది ఆర్గనైజేషన్, అది వాళ్ళు మ్యాక్సిమం లెక్కలన్నీ చూసుకుంటారు కదా. అమెరికాకు కూడా ఎంత అప్పు ఉంది, ఏమిటి పెట్టుబడులు ఏంటి, రాకలేంటి, పోకలేంటి. సో అలా అంటే మనకి ఇప్పుడు దాన్ని ఏమంటారు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఉంది చూసారా, అట్లాగా అమెరికాకి జెఫరీస్ అని ఒక సంస్థ ఉంది. అది మొత్తం అన్ని బేరీజ్ వేసుకొని ఇది కేవలం ట్రంప్ యొక్క విధి విధానాల వల్ల, ట్రంప్ విధించే టారిఫ్ల వల్ల భారతదేశంతో, జనరల్గా భారతదేశానికి ఏ దేశంతో కూడా ఇబ్బందులు లేవు. ఒక్క పాకిస్తాన్ అంటే వాళ్ళు తిన్నుకూడు తన్నుకుంటున్నారు, అది వాళ్ళు పక్కన పెడితే మిగతా అన్ని దేశాలతో కూడా స్నేహస్తంగానే ఉంది. అలాగని ఎవరికి చెడు చేయట్లేదు. కలుపుకోయిన వాళ్ళు కలుపుపోతూనే ఉంది. అందరికీ చాలా ఇదిగా ఉంటున్న భారతదేశంతో సత్సంబంధాలు అంటే ఎవరికైనా ఉంటాయి. ఎందుకు? అత్యంత జనాభా గల దేశం, అత్యంత యువత కలిగిన దేశం, పైగా ప్రపంచంలో భారతీయుడు పనిచేసినట్టు ఇంకెవడు చేయలేడు కూడా. ఎక్కడైనా ఒదిగిపోతాడు, ఎక్కడైనా పని చేయగలుగుతాడు. ఈరోజు 194 దేశాల్లో, ప్రపంచంలో ఒక 1-2 దేశాలు తప్ప 192 దేశాల్లో భారతీయులు ఉన్నారు. భారతీయులు లేని దేశం అంటూ ప్రపంచంలో లేదు. సో అటువంటి భారతదేశంలో మనకి చాలా మ్యాన్ పవర్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉంది. అటువంటి దేశంతో ఎవడు వ్యవసాయం బిజినెస్ చేయాలనుకుంటాడు కానీ తెగదమ్ములు చేసుకోడుగా. వీడు ఇప్పుడు చేసుకోవడం, వాడు బిల్డప్ ఇస్తున్నాడు బయటికి, కానీ లోపలంతా సింకి బనీనే, బయటికి మాత్రం బ్లేజర్ వేసుకుని తిరుగుతున్నాడు. అంత ఇబ్బందులో ఉన్నాడు అంటున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాడి చేయడం వల్లే అమెరికా కొన్ని ఇబ్బందులు పడుతుందని చెప్పి అమెరికా వైట్ హౌస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అదే మాట చెప్పాడు. ఇప్పుడు ఫైనాన్స్ ఆర్గనైజ్ చేసే ఆ జెఫరీ సంస్థ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళకే నచ్చట్లేదా? ఆల్రెడీ అమెరికా వీధుల్లో, రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారా? ఇప్పుడు ఆ జెఫరీస్లో కూడా భారత సంతతికి చెందిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, ఎన్ఆర్ఐలు కూడా పనిచేస్తున్నారు. సో అట్లాంటి ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలుపుకుపోయి చాకచక్యం వ్యవహరించాలి. కానీ నాకు ఇది హెల్ప్ చేయి, నీకు కావాలంటే సుంకాలు ఏమి విధించంటే నువ్వు విధించేది ఏంది బొంగు సుంకాలు? ఇచ్చిపుచ్చుకోవడం కదా. నాకు పాలిస్తే నేను నీకు పెరిగిస్తా, అంతే కదా. నాకు బియ్యం ఇస్తే నేను కూరగాయలు ఇస్తా, అట్లా వర్తకం ఉండాలి. కానీ నేను సుంకాలు విధిస్తా, నా దగ్గర అన్నీ ఉంటాయంటే ఇరుగు పొరుగుతో కూడా ఉండేదే సొసైటీ, సమాజం. సో ఆ విధానంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.